నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణను జనసేన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రాము, రమేష్, ఇబాదతుల్లా, హరికృష్ణ, గణేష్, రత్నారాజు, శివరాం ప్రసాద్, శివ, గంగాధర్, నాగార్జున తదితరులు మచిలీపట్నంలోని ఆయన పార్టీ కార్యాలయంలో కలసి కూటమి విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ రాష్ట్ర నాయకులు రాము సంఘం శరవేగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న తీరును ఆర్కే గారికి వివరించి, ఈ విషయం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియజెప్పాలని కోరారు. అనంతరం ఆర్కే మాట్లాడుతూ జనసేన టీచర్స్ ఫెడరేషన్ కు తన సహకారంతో పాటు పార్టీ సహకారం కూడా పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్లు దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం నియోజకవర్గంలో నూతనంగా ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ను పరిశీలించిన మైన్స్ ఎక్సైజ్ జియాలజీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర 45వ డివిజన్లో శానిటేషన్ తదితర సమస్యలపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఫణికుమార్ తీసుకువెళ్లి విన్నవించగా మంత్రి రవీంద్ర వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడగా అధికారులు వెంటనే స్పందించి మంగళవారం ఉదయం బస్టాండ్ సెంటర్ ప్రధాన కూడలి నటరాజ్ థియేటర్ ఎదురుగా గల డ్రైనేజీ పూడికను వెంటనే తీసివేయడం జరిగిందని, అలాగే 45వ డివిజన్లోని పలు సమస్యలను మంత్రి రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లినామని, ఆ సమస్యలను కూడా అధికారులు వెంటనే పరిష్కరిస్తామని తెలిపారని ఫణికుమార్ తెలిపారు. అలాగే సమస్య చెప్పిన వెంటనే అధికారులకు ఆదేశించి పని జరిగే విధంగా కృషి చేసిన మంత్రి కొల్లు రవీంద్రకు డివిజన్ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు ఫణికుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ మేస్త్రి రామశేఖర్, డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొనకళ్ల భాను తదితరులు పాల్గొన్నారు. మంగళవారం స్థానిక సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎంఓ నిరంజన్ కుమార్లకు ఆస్పత్రిలో ఉన్న వివిధ సమస్యలపైన కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతిపత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎండోస్కోపీ సదుపాయమును అందుబాటులోకి తేవాలని కోరామన్నారు. అలాగే డెలివరీ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించమన్నారు. 108లో పేషెంట్ని తీసుకురాగానే రోగిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లడానికి గాను ఎంఎన్ఓను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రోగులకు ఖచ్చితమైన ల్యాబ్ రిపోర్టులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించడం జరిగిందని సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, బెల్లంకొండ రవి, ధనికొండ చిన్ని, గోపి ప్రసాద్, పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.